హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ ఒక కేసు గురించి చర్చిద్దామని వచ్చిన, ఎందుకంటే ఈ కేసుని మనం చాలామందికి రిలేట్ చేసుకోగలుగుతాం. లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చినాడు బై ద నేమ్ రవి, అండ్ ఏజ్ వచ్చేసి 42 years. ఆయన ఒక టూత్ బాగా పెయిన్ స్వెల్లింగ్తో వచ్చినాడు. సో రీజన్ ఏమైంది అని అంటే, టూత్ అనేది బాగా పాడైపోయి కింద బోన్ లాస్ అయిపోయి బాగా వాచిపోయింది, లోపల చీమ్ పట్టింది. అయితే నేను హిస్టరీ తీసుకునేటప్పుడు అడిగినాను, సార్ యు ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఏమైంది ఇన్ని రోజులు, అసలు మరి ఇంత డ్యామేజ్ అయ్యేంత వరకు ఏం జరిగిందని. అయితే 15 years బ్యాక్ ఆయనకు వాటర్ అట్లా తీసుకున్నప్పుడు జుమ్మని లాగేది. సో అప్పుడు ఏమైంది, ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసేసి ఒక పేస్ట్ వాడడము, లేదు తక్కువ టైమే ఉంది కదా, ఏదో స్ట్రెస్ వల్ల అవుతుందనేసి వదిలేయడము, అట్లాంటివి జరిగింది. నెక్స్ట్ కొన్ని రోజులకి ఏమైంది అని అంటే, ఏదైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఆ పనిలో ఇరుక్కుపోవడం అనేది జరిగింది. ఇరుక్కుపోవడం అనేది జరిగినప్పుడు ఏమవుతుంది, ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు, పెయిన్ లేదు, అట్లనే ఈ కంటిన్యూడ్. సో ఒకసారి కొన్ని రోజుల తర్వాత ఆ ఇరుక్కునే స్పేస్ అనేది క్యావిటీ పెద్దగా అయిపోయి ఎక్కువ ఫుడ్ ఇరుక్కోవడము, జుమ్మని లాగడం అవుతుంది. అయితే అప్పుడు టూత్పిక్ యూజ్ చేసేసి ఆ ఇరుక్కున్న ఫుడ్ అంతా తీసేస్తే మళ్ళీ రిలీఫ్ అయ్యేది. సో ఆ రకంగా కూడా ఆయన కంటిన్యూ చేసుకున్నారు అట్లనే. దాని తర్వాత కొన్ని రోజులకి సివియర్ పెయిన్ వచ్చింది. సివియర్ పెయిన్ వస్తే తెలిసిన వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది, ఏదో ఊరికి పోవాలి అది అనేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకొని వేసేసుకున్నారు. అప్పటికి పెయిన్ తగ్గిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంత డ్యామేజ్ అయిపోయి బాగా స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినాడు. అయితే ఈ ప్రాసెస్ అంతలో కూడా మనకు ముందు కనిపించినన్ని వార్నింగ్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ రవి గారికి ఫస్ట్ జుమ్మన్ లాగినప్పుడు, ఫుడ్ ఇరుక్కున్నప్పుడు ఇక్కడి వరకు దారి తీస్తుందని తెలిస్తే వాళ్ళు అప్పుడే వచ్చి హాస్పిటల్లో చూయించుకునేటోళ్ళు. బట్ చాలామందికి అవగాహన లేక, పెద్దగా ఇబ్బంది అవుతలేదు కదా, ప్రాణహాని ఏం లేదు కదా అన్న దాంతో ఇవన్నీ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పోస్ట్పోన్ చేయకుండా, మీకు జుమ్మని లాగడం కానీ, ఫుడ్ ఇరుకుతుంది, ఏం పెయిన్ లేదు అంటే, మీరు ఆ టైంలో కనుక వస్తే మీకు పెద్దగా టూత్ కట్ చేయకుండానే సింపుల్ ఫిల్లింగ్తో జరిగిపోతుంది. లేదు ఒకసారి పెయిన్ వచ్చినా కూడా రూట్ కెనాల్ క్యాప్తో జరిగిపోతుంది. అప్పటికీ రాకుండా ఉంటే మీకు టూత్ బాగా పాడైపోయి బోన్ లాస్ అయిపోయి మొత్తము ఇంప్లాంట్ కూడా పెట్టాలి అంటే మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ వేసి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా చాలా రోజులు ఆగి అప్పుడు క్రౌన్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు న్యాచురల్ టూత్ పోతే పెట్టడానికి ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఇంప్లాంట్ కంటే కూడా మంచి ఆప్షన్ ఏంది, మన న్యాచురల్ టూతే కదా. ఎందుకు మన న్యాచురల్ టూత్ అంత ఇంపార్టెంట్ అంటే, ప్రతి న్యాచురల్ టూత్కి మనకి నర్వ్ ఉంటుంది, బ్రెయిన్కి పోయి సిగ్నల్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా బ్రెడ్ ముక్క కనుక నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఎంత ఫోర్స్ కావాలి అంతే ఫోర్స్ వేస్తాము. కానీ అదే పల్లి చెక్కి కానీ గట్టిది కానీ తింటే దానికి ఎక్కువ ఫోర్స్ వేస్తాము. మనకి ఇది ఏ స్కూల్లో నేర్పరు, ఏ పేరెంట్స్ ఎవరికి నేర్పరు, దీనికి ఇంత బలం వేసి కొరకాలి, దీనికి ఇంత మెత్త కొరకాలి అని. అది ఏ రకంగా తెలుస్తుంది అంటే, పంటికి ఉన్న బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై వల్ల మనం కొరికినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, అరే బాబు ఇది మెత్తది, దీనికి మెత్తగానే కొరకాలి, తక్కువ ఫోర్స్ వేయాలి అని. మన న్యాచురల్ టీత్ని సెల్ఫ్ డిఫెన్సివ్గా, అంటే న్యాచురల్ టీత్ ఇరిగిపోకుండా అరిగిపోకుండా కాపాడేందుకు ఆ సిగ్నలింగ్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. అదే ఆర్టిఫిషియల్ టూత్లో ఆ సిగ్నలింగ్ ఎఫెక్ట్ రాదండి. సో అందుకని చెప్తున్నాను, మీకు గనక ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మీరు దయచేసి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ మీరు రిజాల్వ్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని పంపండి, లేదంటే కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.